హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీస్ టాలెంట్ బ్లాగ్. ఈరోజు మనము మొక్క గారెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అదేనండోయ్ మొక్కజొన్న గారెలు. సో దానికన్నా ముందుగా నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఈరోజు మొక్క గారెలు చేద్దాం అనుకుని మీ అందరికి కూడా తెలుసు, కానీ ఒకసారి మళ్ళీ ఒక్కొక్కరు చేసే పద్ధతి వేరువేరుగా ఉంటుందని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నేను కడాయి పెట్టుకున్నానండి. ఎక్కువ మటుకు ఇనుప బాండ్లే వాడతాను. స్టవ్ ముట్టించేసాను. స్టవ్ సిమ్లో పెట్టాను, ఎందుకంటే ఇది అయ్యే వరకు కొంచెం ఇది అవుతుందని. కొంచెం కాచి ఉంచాను, మీకు వీడియో బాగా లెంతీ అవుతుందని. కింద ఒక ప్లేట్ ఏదైనా వేసుకోండి. ఎట్లాంటి చేయలేని వాళ్ళకైనా కానీ చేయొస్తుంది. పైన ఒకటి తెల్లటి గుడ్డ మంచిది కాటన్ది తీసుకోండి. దీన్ని కొంచెం జస్ట్ ఇట్లా తడిపినట్టు చేయండి. కొంచెం ముద్ద కొద్దిగా తీసుకోవాలి. దీని మీద వేసి జస్ట్ కొంచెం, అంటే బాగా లావుగా ఉంటే ఇవి బాగుండవండి. నేను మధ్యలో కూడా గోలాలని చెప్పేసి కొంచెం రంధ్రం చేశాను. స్టవ్ పెద్దగా చేశాను. ఇది బట్టను తీసుకొని, నేను ఒక్క చేతితో కెమెరా పట్టుకుంటూ ఒక చేతితో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, చేతికి వచ్చేసింది. ఇది ఇలా వేసి సరిపోతుంది. నేను ఒక్కొక్కటే వేసి చూస్తున్నాను. నేను ఎక్కువగా వేసుకుంటాను, కానీ నాకు ఇది చేతిలో కెమెరా అది కష్టమవుతుంది. చూడండి, హాయిగా పొంగుతాయి. ఇంకా నేను చేతికి తట్టేశాను. కానీ అసలు మెత్తగా అనుకునే వాళ్ళకి కొంచెం ముందు తీసుకోండి, లేదు అనుకునే వాళ్ళకి కొంచెం ఇది. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి తింటుంటే. మా ఇంట్లో అందరు పెద్ద మనుషులు 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నారండి. మా అమ్మ, మా చిన్నమ్మ, మా అత్తయ్య అందరూ ఉన్నారు. అందుకని వాళ్ళు పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి వంట చేయాల్సి వస్తుంది. కొంచెం మెత్త కానీ వాళ్ళకి నమ్మలేని పరిస్థితి ఉంటుంది, కానీ ఇబ్బంది ఉంటుంది. కానీ చూడండి, చక్కగా గోలింది, బాగా హాయిగా. చూడండి ఎంత మంచి పొంగింది కూడా. ఇలా మీకు ఒకటే చేసి చూపిస్తున్నాను అనుకోండి. అంతకుముందు నేను కొన్ని చేశాను. చూడండి, ఇవి 2-3 రోజులు బాగా ఉంటాయండి. కొంచెం ఒకవేళ కనుక 4 రోజులు ఉంటే కొద్దిగా గాలికి మూత తీసి కొంచెం పచ్చిబట్ట పైన వేసి ఉంచేసినా కానీ 4-5 రోజులు ఉంటాయి. తొందరగా వాచు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుంది అని అనుకుంటున్నానండి. మీ అందరు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. మమ్మల్ని కొంచెం ముందడుగు వేయడానికి మీ యొక్క సహకారాన్ని అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.